యోగాంధ్ర 2025కి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మీ అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా ఒక ఆత్మీయతను చాటుతూ 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం కోసం ఒక కొత్త అడుగు వేయబోతున్నాం. ఇది సాధ్యపడుతోంది మన ప్రగతిశీల నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరియు దేశానికి మార్గదర్శకుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాద సమక్షంలో మన ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 28 కిలోమీటర్ల తీరాన్ని ఒక సమన్వయ యోగా ప్రవాహంగా మార్చేశాం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సుమారు 5 లక్షల మంది యోగా ప్రియులు, చిన్నారులు, పెద్దవారు, నిపుణులు, వృద్ధులు, మొదటిసారి చేసేవారు, అలాగే అందరూ కలిసి ఒకే శ్వాసతో ఒకే కదలికతో చరిత్రను రాస్తున్నాం. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది మన దేశం నుండి ప్రపంచానికి మనం ఇచ్చిన శాశ్వత బహుమతిగా పరిగణించాలి. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య సమతుల్యతకు చిహ్నం. మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. మరి నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అద్భుతమైన ఘనతను నమోదు చేసుకుంది. 25,000 మంది ట్రైబల్ విద్యార్థులు యోగా చేయడం ద్వారా గిన్నిస్ రికార్డును నెలకొల్పడం జరిగింది. ఒక్కసారి ఆ పిల్లలకి, ఆ చిన్నారులందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అందరూ ఒకే తాటిపై వచ్చి, ఇది కేవలం సంఖ్యల వేట మాత్రం కాదు, ఇది మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత చూపినటువంటి శక్తి, క్రమశిక్షణ, ఐక్యతకు ప్రత్యక్ష రూపంగా మనం పరిగణించాలి. ఇది ప్రపంచానికి మనం చెప్పే సందేశం. ఒక రాష్ట్రం ఐక్యతతో, గొప్ప నాయకత్వంతో, ప్రజాహిత సంకల్పంతో ముందుకి సాగితే ఆకాశమే హద్దుగా మారుతుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ వేదికపై సూర్యోదయం చాలా కొత్త దిశలో కనిపిస్తోంది. యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు. అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు, చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. విచ్చేసిన గౌరవనీయులు, మాన్యులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి, ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు యూనియన్ మినిస్టర్, స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ, అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ, వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది.
అద్భుతమైన గీతంతో అలరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ప్రదర్శిస్తున్నటువంటి కళాకారులు, చిన్నారులు, పెద్దలు ఈరోజు ఎంతో సాధన చేసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మన కోసం ప్రదర్శన ఇస్తున్నటువంటి వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ సహకారంతో న్యూయార్క్లోని భారతదేశ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.